వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రైవేటీకరించాలనే ప్రభుత్వం ఆలోచనను వ్యతిరేకిస్తూ CITU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కొల్లి సాంబూర్తి మాట్లాడుతూ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నెల 8న కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన్యం జిల్లా కొమరాడ మండలంలో 31 పంచాయతీల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులందరితో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గడిచిన 23 సంవత్సరాలుగా ఆ రోజుల్లో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితిలో 50 రూపాయలు కూడా తీసుకోకుండా ఈరోజు పిల్లలకి అందరికీ ఉచితంగా భోజనం వడ్డించే పరిస్థితిలో ఈరోజు 3,000 రూపాయలు చేశారు. ఆ 3,000 రూపాయలు కూడా చక్కన రాని పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు వ్యక్తులకి స్మార్ట్ కిచెన్ పేరుతో ఈరోజు ఉపాధి హామీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్న భోజన కార్మికులు మన జిల్లాలో సుమారు 6,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీర్చి ఈరోజు స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వీళ్ళకందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఎక్కడో మారుమూల ప్రాంతాన్ని ఉండిచి ఊరు తీసుకెళ్లే ఆటో కాబట్టి మహాపేవు స్మార్ట్ కిచెన్లకు పెట్టద్దు మాకు అందరికి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ప్రతిరోజు కూడా అధికారులు అందరూ కూడా చెప్పింది ఏంటంటే పౌష్టికారం అందించిన వ్యక్తులకు ఇస్తారా, ఇది సరికాదని చెప్పి తెలియజేస్తాం.